అడ్డుకునేటువంటి కాలం ముగిసిపోయింది. ఆ శకం మనకు రాకూడదు. ఎందుకంటే స్త్రీతో కలిసి నడిచేటువంటి ఒక యుగం మొదలైంది. వాళ్ళతో పాటు పురుషులు వెనుకగా ఉండి ప్రయాణం చేయవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే అది సాధారణమైనటువంటి వ్యక్తిత్వం కాదు. ప్రతిరోజు స్త్రీలో ఒక మహాకార్యం జరుగుతుంది. ఆమె కనుక సాధారణమైనటువంటి అడుగు కాదు, అది ధైర్యానికి దారిగా మీరందరూ భావించాలని తెలియజేసుకుంటూ, మానసిక బలహీనతతో పాటు తుఫాను ముందు ఎంత నిశ్శబ్దం వస్తుందో ఆ స్త్రీ కూడా అంత నిశ్శబ్దాన్ని, అన్ని బాధల్ని కూడా అనుభవిస్తుంది. అటువంటి మహోన్నతమైనటువంటి మహిళలందరూ కూడా మా శ్రీశ్రీ కళా వేదికలోకి రావటం ఇది ఒక కార్యక్రమంగా మేము భావించడం లేదు. ఇది మా గౌరవానికి మీరిచ్చేటువంటి ఒక గగన తలుపుగా మేము భావిస్తున్నాం. ఇది మా వేదికకి మేము గర్వకారణం. చిన్న చిన్న లోపాలు ఉన్నా కూడా మీరు పెద్ద మనసుతో ఒక సోదరుడిగా మా సోదరి మనందరితో కూడా మీరు మా ఏదైనా చిన్న చిన్న విషయాలు ఇంత కార్యక్రమం చేయడం అంటే చాలా కష్టంతో కూడుకునేటువంటి వ్యవహారం. కాబట్టి మా శ్రీశ్రీ కళావేదిక ఏ ఒక్కరి నుంచి కూడా ఎప్పుడూ కూడా ఒక్క నయా పైసా కూడా తీసుకోకుండా కవులు, కళాకారులు, సామాజిక వేత్తలను, సాహితీవేత్తలను గౌరవించేటువంటి ఈ వేదిక ఏదైనా ఉందంటే అది శ్రీశ్రీ కళావేదిక. మేము తిరుపతిలో 48 గంటల పాటు మహతి ఆడిటోరియంలో ఒక్క సెకండ్ కూడా ఖాళీ ఇవ్వకుండా నాన్ స్టాప్ గా 16 వరల్డ్ రికార్డులు సాధించినటువంటి ఘనత శ్రీశ్రీ కళావేదిక. త్వరలోనే మేము గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ లో మా శ్రీశ్రీ కళావేదిక వెళ్తుంది. దుబాయ్, మలేసియా, సింగపూర్, అమెరికా తదితర ప్రాంతాల్లో కూడా మా శ్రీశ్రీ కళావేదిక తరఫున మన తెలుగు సభ్యులందరూ కూడా పనిచేస్తున్నారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమాన్ని విచ్చేసినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. శ్రీశ్రీ కళావేదిక విజయ ప్రస్థానంలో మగధీరుడివై పేదోడి రాతను మార్చే అక్షర విధాతై కవులందరికీ తోడువై ఉషోదయపు వెలుగులా దారి చూపడమే మన కత్తి మండ ప్రతాపుని నైజం కత్తి మండకలం.